హాయ్ గైస్, మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. మంచిగా చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తే మా వీడియోస్ ఇంకొంచెం మందికి వెళ్తాయి. మీలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూసి మాకు కూడా సపోర్ట్ చేయండి. అప్పుడే మేము కూడా ఇంకా మంచి వీడియోస్ చేయగలం. ఎలా ఉంది సార్ ఐలాండ్? చాలా బాగుంది ఈ ఐలాండ్. నేను తీసుకుంటా. అవును సార్, చాలా బాగుంటది ఈ ఐలాండ్. నాకు అమ్మాలని లేదు, కానీ బిజినెస్ లో లాస్ అయిపోయి అమ్మవలసి వస్తుంది. కానీ చాలా బాగుంటది సార్ ఈ ఐలాండ్. ఓహో, నేను చాలా లక్కీ అయితే. ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చింది నాకు ఐలాండ్. అవును సార్, మీరు చాలా లక్కీ. మీకే తెలుస్తుంది కదా మీరు ఎంత లక్కీయో. ఇంత తక్కువకి వచ్చింది ఐలాండ్. సూపర్ అసలు. ఏంటా సౌండ్? ఏమైందిరా? ఒక ఐలాండ్ తక్కువ రేటుకు వచ్చిందని కొనేసా. ఆ తర్వాత తెలిసిందిరా ఐలాండ్ లో దెయ్యాలు ఉన్నాయని. దెయ్యాల ఐలాండా? అవునరా, మొత్తం దెయ్యాలు. అప్పు చేసి మరీ కొన్నానురా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏం చేద్దాం? రే, ఒకరున్నారా, అడిగి మనం అమ్మేద్దామా? ఎవర్రా వాడు? అది నేనే, అది నేనే, రేపు కోటీశ్వరుడు అయ్యేది నేనే, ఎక్కువ డబ్బులు సంపాదించేది నేనే. ఒరే, ఏమైందిరా పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నావు? ఒరే, నన్ను చూసి కులుకోకపోతే మీకు ఒక విషయం చెప్తాను రా. ఏంట్రా అది? నిన్ను చూసి మేమెందుకు జలస్ గా ఫీల్ అవుతాంరా? ఏంటది చెప్పు. నేను ఒక పెద్ద ఐలాండ్ కొన్నాను రా. ఐలాండ్ కొన్నావా? అయినా అంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నా ఇల్లు, నా బైక్ అన్ని అమ్మేసి కొనేసాను రా. సో దాపేసి పదండి రా ఐలాండ్ కి బిజినెస్ చేద్దాం. చూడండి రా ఐలాండ్ ఎలా ఉంది. మామూలుగా లేదు కదా, దిమ్మ తిరిగింది కదా. ఈ రోజు నుంచి ఈ ఐలాండ్ మొత్తం నాదే. నేనే రాజు, మీరే మంత్రులు. ఒరే మాయా, ఐలాండ్ అంతా సూపర్ ఉంది కానీ ఇంత మంచి ఐలాండ్ నీకు ఇంత తక్కువ ధరకు వచ్చిందంటే నాకు ఏదో తేడా కొడుతుందిరా. అవునరా సింహాద్రి, నాకు ఫస్ట్ నుంచి ఏదో తేడా కొడుతుందిరా. అరే ఆపండి రా, మీరు మీ పిచ్చి మాటలోనే. ఫస్ట్ ఈ ఐలాండ్ బాగా డెవలప్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలో చూద్దాం. సరే, ఎలాగో లేట్ అయింది కదా, ఈ నైట్ కూడా ఉండి ఎలా ఉందో చూసి రేపు ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా జగ్గు, మంచి ఐడియా ఇచ్చా. సర్లే, ఆ టాయిలెట్కి వెళ్ళి వస్తాను, ఆగండి. సరే, జాగ్రత్తగా వెళ్ళొచ్చే. మామూలుగా ఏమిలో ఎన్ని ఉంటాయేమో చూసి జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు ఇంత ఐలాండ్ అంత తక్కువ ఫిక్స్ ఉంటారు? పోసుకుందాం. ఏటైందిరా ఆడికి? పదరా, అర్జెంటుగా వెళ్దాం. ఏం జరిగిందో ఏంటో. ఏమైందిరా అంత గట్టిగా మాట్లాడవేంటి? ఏమైందిరా? అక్కడ చూడండి.